మందిని మనం చూసినట్లయితే చాలా పొడువుగా గోళ్ళు పెంచుతూ ఉంటారండి. దానివల్ల వేళ్ళకు కూడా సరైన ఎక్సర్సైజ్ ఉండదు. అంటే అన్నం తినడానికి కూడా వాళ్ళు చెంచాలనే ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటప్పుడు వేళ్ళకి సరైన ఎక్సర్సైజ్ లేకపోతే ఆ ప్రభావం ఏమైనా గోళ్ళ మీద పడుతుందంటారా? ఇక్కడ గోళ్ళను పెంచడం అనేది సరైన పద్ధతి కాదు. ఎప్పటికప్పుడు కనీసం వారానికి ఒక్కసారైనా సరే గోళ్ళను కత్తిరించుకోవాలని చెప్పని ఆయుర్వేద శాస్త్రంలో చాలా స్పష్టంగా తెలియజేసింది. దినచర్యల్లో రోజు స్నానం ఎలా చేయాలి, పళ్ళు ఎలా తోముకోవాలి, జుట్టు ఎప్పుడు కత్తిరించుకోవాలి, అలాగే గోళ్ళను కూడా ఎప్పుడు కత్తిరించుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేసిందంటే మన శాస్త్రకారులు ఎంత లోతుగా పరిశీలించారో అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా సరే గోళ్ళను పెంచడం, బాగా పొడవుగా చేయడం, దాంతో గీరడం ఇలాంటివి ఇంకెవరికైనా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే గోటితో ఇలా గీసినా సరే అవతల వాళ్ళకి అది పుండు ఏర్పడి విష ప్రభావంగా తయారయ్యి ఒక్కోసారి ఇబ్బంది కలిగిస్తుంటుంది. ఒక విధంగా గోరు బాగా పెరిగిన తర్వాత దాన్ని కత్తిరించి దూరంగా పడేయడం అనేది చాలా మంచి పద్ధతి. మన శరీరంలో మలినంగా పోయే పదార్థాల్లో మలము, మూత్రము, స్వేదమే కాకుండా గోర్లు, వెంట్రుకలు ఇలాంటివి కూడా ఉంటాయి. వెంట్రుకలు మనకు ఉన్నంత వరకు అందంగా ఉంటాయి. కత్తిరించిన తర్వాత మాత్రం తప్పనిసరిగా విష పదార్థంగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి నోట్లోకి వెళ్ళినా లోపలికి తీసుకున్నా సరే ప్రమాదకరమైందే. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించేసుకొని గోర్లు శుభ్రంగా ఉండేటట్టు, అంటే మన వేలికి సరిపడినంత ఉండేటట్టు ఎప్పుడూ చూసుకోవాలి.